రంగారెడ్డి జిల్లా కందుకూరు రేంజ్ పరిధిలోని గ్రీన్ ఫార్మసిటీ లేఅవుట్ లో సీడ్ బాల్ కార్యక్రమం పాల్గొన్నారు మంత్రి కొండా సురేఖ. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలన్నారు. సీడ్ బాల్ కార్యక్రమం ద్వారా పెద్ద పెద్ద అడవులు కూడా మొక్కలను పెంచే అవకాశం ఉంటుందన్నారు. మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలన్నారు. ఈ చెట్లు చెట్లు బాబు కింద ఇక్కడ 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 పిల్లలందరూ కొంచెం ఏదైతే సీడ్ బాల్ ప్రోగ్రామ్ తీసుకోవడం జరిగిందో దాన్ని మరి గుమ్మడివెల్లి ఏరియాలో గుమ్మడివెల్లి ఫారెస్ట్ ఏరియాలో దాదాపు 900 హెక్టార్ల ల్యాండ్ ఇక్కడ ఉంది ఫారెస్ట్ కి సంబంధించి. దీన్ని మరి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అడ్వైస్ చేయడం ద్వారా ఇక్కడ వచ్చి ఈ రోజు ఈ కార్యక్రమాలు వాళ్ళు చేపట్టడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ సీడ్ బాల్స్ ప్రోగ్రామ్ అనేది అది ఒక పురాతన కాలంలో మరి జపాన్ లో ఒక పర్యావరణవేత్త చేపట్టినటువంటి ఈ కార్యక్రమం. ఇది చాలా మంచి కార్యక్రమం. ఎందుకంటే మనకు వర్షాలు పడుతుండొచ్చు, పడకపోతుండొచ్చు, మరి మనము ఫారెస్ట్ లోపలికి వెళ్ళలేము. కొన్ని ప్లేసుల్లోకి వెహికల్స్ కూడా వెళ్ళలేవు, కొన్ని ప్లేసుల్లోకి మనుషులు కూడా వెళ్ళలేరు. మరి ఎక్కడైతే ఓపెన్ ఫారెస్ట్ ఉందో అక్కడ మనము చెట్లను నాటాలంటే మరి మనము నాటడం కొంత ఇబ్బందిగా ఉండొచ్చు. అటువంటి టైంలో ఈ సీడ్ బాల్స్ అనేటివి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఈ సీడ్ బాల్స్ ను తయారు చేసే విధానం కూడా ఒక బంకమట్టి ప్లస్ దానికి కావలసిన ఎరువును కలిపి దాన్ని బాల్ లాగా తయారు చేస్తారు. ఏ రకాల విత్తనాలు అయితే వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారో సైజును బట్టి ఆ బాల్ సైజు కూడా పెరుగుతుంది. అది ప్రొటెక్షన్ ఇస్తుంది, తేమని ఇస్తుంది, ప్లస్ మళ్ళీ దానికి బలాన్ని కూడా ఇస్తుంది. ఇది మనము ఈ సీడ్ బాల్స్ ఏవైతే ఉన్నాయో మనం ఫారెస్ట్ లో వేయడం ద్వారా అది సీజన్ ను బట్టి ఎప్పుడైతే మొలకెత్తాలో అప్పుడే మొలకెత్తుతుంది. అప్పటి వరకు కూడా దాన్ని సేఫ్ సైడ్ గా ఈ బాల్ అనేది, ఈ మట్టి అనేది, బంకమట్టి అనేది దానికి ఆ తేమని ఇస్తూ రక్షిస్తుంది. ఏదైతే సీడ్ బాల్ ప్రోగ్రామ్ తీసుకోవడం